సో మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండ్ ఇట్స్ డెఫినేషన్ చూసాము. సో తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ప్రైస్ అండ్ మోడ్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళ గురించి చదవండి అమ్మా. అమ్మా అమిత్ కుమార్. అమ్మా వినిపిస్తుందమ్మా? అమ్మా వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు వినిపించట్లేదమ్మా, ఆఫ్ చేసి. హేమ సంతోషి సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సూపర్, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్? సార్ ఏం లేదు సార్. డౌట్ లేదు కదమ్మా? రైట్. సో ప్రైస్ అంటే ఏమనుకున్నావమ్మా? వాల్యూ సార్. మనీ కన్సిడరేషన్ ఆర్ మనీ వాల్యూ ఇది నథింగ్ బట్ ప్రైస్, అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఒక కాంట్రాక్ట్ లో మనం సేల్ ఆఫ్ గూడ్స్ కు సంబంధించిన కాంట్రాక్ట్ లో ప్రైస్ ని ఎలా ఫిక్స్ చేయాలి? ప్రైస్ కంపల్సరీగా మనం అందులో అగ్రిమెంట్ లో రాసుకోవాలమ్మా. ఇంత ప్రైస్ కి నేను సేల్ చేస్తానని చెప్పేసి అని అలా చేసుకోవాలి, వ్యాలిడ్ అవుతుందా అనేది నా క్వశ్చన్ అమ్మా. రాసుకోవాలి సార్. ప్రైస్ కంపల్సరీ రాసుకోవాలమ్మా. ఎస్ సార్. రైట్. సపోజ్ నువ్వు నేను రెగ్యులర్ డీలర్స్ అమ్మా. నేను సేల్ చేస్తుంటాను, నువ్వు పర్చేజ్ చేస్తూ ఉంటావు. రెగ్యులర్ డీలర్స్ అంటే ఇప్పుడు హోల్సేలర్, రీటైలర్ లాగా. ఓకే సార్. నేను కంటిన్యూస్ గా సప్లైస్ ఉంటాయి మనీ. ఎస్ సార్. నేను ఏమన్నానంటే ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది మారితే నేను ఇంటిమేట్ చేస్తాను, లేకపోతే ప్రతిరోజు డీలింగ్ చేస్తాను. రోజుకి ప్రతిసారి మనం గూడ్స్ పంపించుకుంటా ఉంటాం, మనం ఆర్డర్ పెడుతూ ఉంటాం, నేను పంపిస్తూ ఉంటాను. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ప్రతిసారి పంపించిన ప్రతిసారి నీకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకున్నాం ఏంటంటే కనుక ఎప్పుడు చేంజ్ అయితే అప్పుడు నేను నీకు ఇంటిమేట్ చేస్తాను. చేంజ్ నేను చెప్పలేదంటే కనుక, ఇంటిమేట్ చేయలేదంటే దాని ప్రీవియస్ ట్రాన్సాక్షన్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ కంటిన్యూ అయిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకు ఒక కాంట్రాక్ట్ లో ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోలేదంటే అక్కడ అది మన ఏమంటారు, అన్సర్టైన్ కాంట్రాక్ట్ అయిపోతుందా? సర్టెనిటీ లేని కాంట్రాక్ట్ అయిపోతుందా? ఇది అంటే అన్సర్టైన్ కాంట్రాక్ట్ అయిపోయింది అనుకోమ్మా, అదేమవుతుంది? వాయిడ్ అయిపోతుందా? ప్రైస్ లేకపోతే వాయిడ్ అవుతుంది కదా సార్. ప్రైస్ లేకపోతే వాయిడ్ అవుతుంది. కానీ మనం అనుకున్న రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లో మనం ఏమనుకున్నాం, ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ప్రైస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ప్రైస్ అన్లెస్ అదర్వైజ్ వి ఇంటిమేట్ అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు వ్యాలిడ్ అవుతుంది సార్. అప్పుడు వ్యాలిడ్ అవుతుందమ్మా. అక్కడ ప్రైస్ ఫిక్స్ చేయకపోయినా సరే అక్కడ ప్రైస్ ఫిక్స్ చేసినట్టమ్మా. మనం ఫిక్స్ చేసేసినట్టే కదా సార్. ప్రైస్ చేసేసినట్టేనా? ఓకే రైట్. సో ప్రైస్ అనేది ఫిక్స్ చేసినట్టే. ఓకే రైట్. ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లో ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం అలాగా ఇలా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ప్రతి కాంట్రాక్ట్ లోని ప్రైస్ అనేది మనం చెప్పుకోకుండా ఉన్నామంటే కనుక ఆటోమేటిక్ గా దాని ఆస్పెక్ట్ ఏంటి, ప్రీవియస్ కోటెడ్ ప్రైస్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. అలా ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. అంతేనమ్మా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నేను నీకు షేర్స్ ఉంటాయి కదమ్మా. రిలయన్స్ షేర్స్ అమ్ముతాను అని చెప్పేసి నేను నీతో కాంట్రాక్ట్ లోకి వస్తున్నానమ్మా. ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా దీనికి? ఈజ్ షేర్స్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో అది కవర్ అవ్వాలంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో ఖచ్చితంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఏమై ఉండాలి? గూడ్స్ ఉండాలి సార్. అమ్మా గూడ్సే కదా? రైట్. సో సబ్జెక్ట్ మ్యాటర్ గూడ్స్ అయి ఉండాలి. మరి ఇక్కడ షేర్స్ అనేవి గూడ్సా కదా? గూడ్సే సార్. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ కి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా లేదంటే ఏమనాలి? అప్లికబుల్ అవుతుంది. మరి లేదని చెప్పా, అప్లికబుల్ కాదని చెప్పా.
అర్థమైందమ్మా? ఇంటర్ప్రిటేషన్ ఎలా అంటే ప్రతి Yes, sir. దానికి యాక్ట్ అప్లికబుల్ అవుతుందా లేదా అంటే ఫ్రమ్ ది రూట్ కాజ్ నుంచి మనం చెప్తున్న ప్రతి ఆస్పెక్ట్ ని కంప్లై చేసుకుంటూ వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలమ్మా. Okay, sir. ఓకే. ఇప్పుడు రిలయన్స్ షేర్స్ నీకు అమ్ముతాను అని చెప్పేసి నేను చెప్పానమ్మా. Yes, sir. కానీ ఎంతకు అమ్ముతాను అని చెప్పేసి అన్నానంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు షేర్ మార్కెట్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిలయన్స్ షేర్ ప్రైస్, రిలయన్స్ కంపెనీ షేర్ ప్రైస్ ఇవాళ ఎండింగ్ కి ఎంతైతే కోట్ అవుతుందో ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉందమ్మా? స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉందమ్మా? లేదు సార్. లేదమ్మా? రైట్. నార్మల్ గా షేర్స్ అంటే తెలుసా? ఎస్ సార్. షేర్స్ కంపెనీ డైరెక్ట్ గా మీకు అలాట్ చేసింది అనుకోమ్మా, దానికి పబ్లిక్ ఇష్యూ అని చెప్పేసి అంటామమ్మా. ఎస్ సార్. ఓకే. సో అది ప్రైమరీ మార్కెట్. కంపెనీ డైరెక్ట్ గా షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇష్యూ చేస్తుంది అంటే కనుక దాన్ని పబ్లిక్ ఇష్యూ అనడం. అది ప్రైమరీ ఓకే మార్కెట్. సార్. ఓకే. సో అలా అలాట్ అయిన Yes, షేర్స్ ని మనం వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేయబడింది అనుకోమ్మా. ఎస్ సార్. దట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ ద సెకండరీ మార్కెట్, మా ప్రైమరీ మార్కెట్ కాదు. ఆల్రెడీ అలాట్ అయిపోయిన షేర్స్ ని మనం వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి మనకి ఒక ప్లేస్ అంటూ ప్రొవైడ్ చేస్తే కనుక ఆ ప్లేస్ ని స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామమ్మా. ఓకే సార్. సో అలాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా స్టాక్ ఎక్స్చేంజెస్ చాలా ఉన్నాయి. అందులో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కొన్ని ఉంటాయి, అన్రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కొన్ని ఉంటాయమ్మా. ఓకే సార్. సో కంపెనీ వెళ్ళి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో తన పేరుని లిస్ట్ చేసుకుంటది అనమాట. లిస్టింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. ఆ లిస్టింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఏం చేసుకోవచ్చు, తన షేర్స్ ని మార్కెట్ లో అమ్ముకోవచ్చు అమ్మా. ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ చేసేస్తదమ్మా. అంటే డైరెక్ట్ గా ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే. ఐపీఓ ద్వారా షేర్స్ అనేవి డైరెక్ట్ గా షేర్ హోల్డర్స్ కి ఇష్యూ చేసిన తర్వాత దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారమ్మా. ఆ తర్వాత మనం ఆ అలాట్ అయిపోయిన షేర్స్ ని మనం వేరే వాళ్ళకి అమ్ముకోవాలి అనుకుంటే కనుక డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని అక్కడ మనం ఎక్కడ ఇక్కడ కంపెనీ ఎక్కడ లిస్ట్ అవ్వాలి, ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలమ్మా. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అలా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే అలా లిస్ట్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం షేర్స్ అనేవి ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎస్ సార్. ఓకే. రైట్. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగా ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రైస్ అనేది డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మారిపోతుంటదమ్మా. ఓకే. ఎస్ అది సార్. ప్రతి మినిట్ టు మినిట్ ఓకే. అనేది జరుగుతాయి. అంటే పర్చేజ్ అనేది ఎక్కువ జరుగుతుంటే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటది. సేల్ అనేది ఎక్కువ జరుగుతుంటే ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటది. డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ తెలుసు కదా, మా ఎకనామిక్స్ లో చెప్తారు. when there is Yes, a sir. huge demand for a product, ప్రైస్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. మనకి డిమాండ్ అనేది ఒక ప్రోడక్ట్ కి పెరుగుతూ వెళ్తుంది అనుకోమ్మా. వస్తుందమ్మా వాయిస్? ఎస్ సార్. అప్పుడు ప్రైస్ ఏమవుద్ది? ప్రైస్ పెరుగుతుంది కదా. అలాగే అలాంటి ఫ్యాక్టర్స్ తోనే మనకి స్టాక్ మార్కెట్ లో, స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి ఏమవుతుందమ్మా, ఈ వాల్యూ అనేది, ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటదమ్మా. ఓకే. సో అలాగా ఒక్కొక్క చేంజ్ అవుతూ ఉంటది. క్లోజింగ్ అనేది 3:30 అనేది క్లోజింగ్ టైం అమ్మా. ఆ 3:30కి ప్రైస్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ ప్రైస్ కి నేను నీ దగ్గర నుంచి రిలయన్స్ షేర్లు కొనుక్కుంటాను అని చెప్పేసి నేను చెప్పానమ్మా. ఇక్కడ ప్రైస్ ఫిక్స్ చేసానా, ఫిక్స్ చేయలేదా? ఫిక్స్ చేశారు సార్. ఫిక్స్ చేసానా? ప్రైస్ ఎంత అంటే ఆ టైంకి ఎంత వస్తే అంత సార్. అంటే ప్రాపర్ గా ఫిక్స్ చేయలేదు. మేనర్ ఫిక్స్ చేసానా, రైట్ ప్రైస్ ఫిక్స్ చేసానా? మేనర్ ఒకటే ఫిక్స్ చేశారు సార్. సో ఆ మేనర్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా వ్యాలిడ్ ఏనమ్మా కాంట్రాక్ట్? ఇస్ ఇట్ సర్టైన్? ఇస్ ఇట్ సర్టైన్ ఆర్ నాట్?
Yes, sir. Is it certain or not అంటే yes, the price is certain. Yes, sir. సో Yes, sir. మేనర్ అనేది ఫిక్స్ చేసిన ఆ ప్రైస్ అనేది మనం ఫిక్స్ చేసినట్టే. అర్థమైందా? సో Yes, sir. ప్రైస్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్ లో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది కాంట్రాక్ట్ లో డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం డిఫరెంట్ గా మనం ప్రైస్ ఫిక్సేషన్ అనేది పెట్టొచ్చమ్మా. Okay, sir. ప్రైస్ ఏమి చెప్పకపోయినా సరే ప్రైస్ చెప్పినట్టు కాదు. ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను నీకు ఒక కార్ అమ్ముతానన్నా, సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముతాను అన్నానమ్మా నీకు. Yes, sir. ఆ కార్ ని ఎంతకు అమ్ముతానంటే నువ్వు నేను నీకు నాకు రీజనబుల్ గా ఒక మెకానిక్ ఉన్నాడు. ఓకే, సో నీకు తెలుసు నాకు తెలుసు. ఆ కంబైన్డ్ పర్సన్ ని నేను ఏమన్నానంటే ఆ కంబైన్డ్ పర్సన్ ఎంతైతే ప్రైస్ ఫిక్స్ చేస్తాడో ఆ ప్రైస్ కి నేను నా కార్ ని నీకు అమ్ముతాను అని చెప్పానమ్మా. Yes, sir. సో అలా కూడా ప్రైస్ ఫిక్స్ చేయొచ్చా? ఇప్పుడు అది మన కాంట్రాక్ట్ లో టర్మ్ ఇలా ఉంది. సో థర్డ్ పార్టీ ఫిక్స్ చేస్తాడు ప్రైస్ అని చెప్పేసి మనకి ఉంది అగ్రిమెంట్ లో. ఈజ్ ఇట్ సర్టెన్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? Certain, sir. సర్టెన్ అమ్మా. Yes, sir. ఒకవేళ తను ప్రైస్ ఫిక్స్ చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు వాయిడ్ అవుతుంది సార్. అప్పుడు వాయిడ్ అవుతుంది. అర్థమైందమ్మా? సో నార్మల్ గా ఇలా ప్రైస్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం డిఫరెంట్ గా మనం ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు అంట. అది మనకి యాక్ట్ లో చెప్తున్నారంట. అది ఎలా చెప్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దామమ్మా. ఓకే, Yes, sir. రైట్. సో ఫస్ట్ ప్రైస్ అండ్ మోడ్స్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి, అది మిక్సింగ్ కదమ్మా, ఫిక్సింగ్ అది అర్థమైందా? Yes, sir. రైట్, చదవమ్మా. The price means the money consideration for the sale of goods. Section 2, subsection 10. Price may be fixed in any of the following modes provided in section 9. సో ఇవన్నీ కూడా fixation of price అమ్మా, వ్యాలిడ్ మోడ్స్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్. అర్థమైందా? Yes, sir. రైట్. అంటే కాంట్రాక్ట్ The fixation of యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేయబడిన మోడ్స్ అంట. ఎలాగో చూద్దాం. The fixation of price by the contract of sale. Section 9, subsection 1. So The price may be expressly fixed. The contract of sale. ఇక్కడ మన కాంట్రాక్ట్ లో ఎక్స్ప్రెస్ గా అంటే మనం ఓరల్ గా అనుకుంటే ఓరల్ గానీ, లేదా రిటర్న్ గా అనుకుంటే రిటర్న్ కానీ మనం ప్రైస్ అనేది మనం మాట్లాడుకున్నాము అని చెప్పేసానంటే, మన కాంట్రాక్ట్ లో రాసుకున్నాము అని చెప్పేసానంటే కనుక దాన్ని ఏమంటారమ్మా? ద ప్రైస్ ఫిక్స్డ్ బై ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఇద్దరు అగ్రీ అయ్యి ఫిక్స్ అయిన ప్రైస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చమ్మా. ఓకే సార్. అర్థమైందా? రైట్. అంటే కాంట్రాక్ట్ లో డైరెక్ట్ గా చెప్పింది అలా చెప్పుకోవచ్చు. ఇంకా the fixation of price in a manner provided in the contract of sale. ఇక్కడ మనం ప్రైస్ ఫిక్స్ చేయట్లా, ఎలా మనం ప్రైస్ ఫిక్స్ చేయాలో దాని మేనర్ ని స్పెసిఫై చేస్తున్నాం అంట. అర్థమవుతుందా? ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలనే మన మేనర్ ఉంటది కదమ్మా, ఆ మేనర్ ని ఫిక్స్ చేస్తున్నాం అంట. అలా ఫిక్స్ చేసినా సరే ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పేసి ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చెప్తున్నాడమ్మా. రైట్, చదవమ్మా. The contract of sale may provide for some manner in which price is to be fixed. In such cases, the price may be fixed in a manner provided in the contract. సో మనం మాట్లాడుకున్నాం రిలయన్స్ షేర్ గురించి. మనం అమ్ముతానన్నప్పుడు నేను మేనర్ ఫిక్స్ చేశానమ్మా. ఆ మేనర్ ఫిక్స్ చేసినప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇవాళ ఎండింగ్ కి క్లోజింగ్ కి ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కి నేను నీకు రిలయన్స్ షేర్లు అమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు నేను ప్రైస్ డైరెక్ట్ గా ఫిక్స్ చేయలేదు. అది ఎలా ప్రైస్ ని ఎలా కనుక్కోవాలో దాని మేనర్ ని ఫిక్స్ చేశాను. అది కూడా మనకి ఏమవుతుందమ్మా? వ్యాలిడ్ అవుతుందంట. నెక్స్ట్, the fixation of price by course of dealings. ఓకే, రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ జరుగుతున్నాయి అంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు. అర్థమైందా? Yes, sir. రైట్, చదవమ్మా. Sometimes the customs or usage of trade provide certain principles for the determination of the price.
In such cases, the price may be determined from the course of dealings between the parties. సో రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ ట్రేడ్ ఆర్ కస్టమ్ యూసేజ్ ఏంటంటే జనరల్ గా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ కి ఇందాక ముందు మనం మాట్లాడుకున్నాం చూడమ్మా, నేను హోల్సేలర్ నీకు రీటైలర్ రోజుకి 10 సార్లు నేను గూడ్స్ పంపిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు నేను ఏమీ మార్చలేదు ఏమీ చెప్పలేదు అనుకుంటే కనుక దాన్ని పాత ట్రాన్సాక్షన్ లో ఉన్న ప్రైసే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి ఏమవుతుంది కంటిన్యూ Applicable అవుతుంది అయిపోతుంది sir. మాట్లాడుకున్నాం. అది జనరల్ గా రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లో అది జరిగే ఆస్పెక్ట్. అలాగా ఆ కస్టమ్స్ ఆర్ ట్రేడ్ ఆ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ ని బేస్ చేసుకుని మనకి ఆ చేంజెస్ అనేవి ఉంటాయి. అలా ఫిక్స్ చేసుకుంటారు ప్రైస్ ని. అర్థమైందా? Yes, sir. ఓకే రైట్. సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే వేరియస్ మోడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కొన్ని కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ పేపర్స్ ఫిక్స్ చేస్తారమ్మా. రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, మేనర్, ఇది కూడా మేనర్ లేదా కోర్స్ ఆఫ్ డీలింగ్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నీకు గూడ్స్ పంపించినప్పుడు రెడ్ కలర్ పేపర్ అనేది దాని మీద అంటించి పంపించాడు అనుకోమ్మా, అంటే ఒక ప్రైస్ అనేది వాడు చెప్తున్నట్టు కోడ్ అన్నమాట. Yes, sir. సో రెగ్యులర్ కోర్స్ Yes, ఆఫ్ sir. డీలింగ్స్ లో ప్రతిసారి ఫోన్ చేసుకున్నా లేకపోతే నేను వచ్చే ప్రైస్ ఇలా ఉందని చెప్పేసి చెప్పడం కంటే సో కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనుకుంటే కనుక దాని మీద ఉన్న లేబుల్ ని బట్టి మీకు ప్రైస్ అనేది మీకు ఫిక్స్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకుని వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చమ్మా. ఇవన్నీ Okay, sir. ఎట్లోకి వస్తాయంటే ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్ బై రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లోకి వస్తాయమ్మా. అలా కూడా చేసినా సరే ప్రైస్ అనేది మనం ఫిక్స్డ్ గా మాట్లాడుకున్నట్టే. ఇది కూడా కాంట్రాక్ట్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఫిక్సేషన్ ఆఫ్ ది ప్రైస్. ఎక్కడ కూడా అన్సర్టైన్ గా ఉన్నట్టు కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Okay, sir. రైట్. Yes, నెక్స్ట్ sir. The fixation of a రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్ అంటే ఏంటమ్మా? question of fact which depends on the circumstances of each particular case. నార్మల్ గా రీజనబుల్ ప్రైస్ అంటే ఏంటమ్మా? Market price, market value. ఓకే, ప్రైస్ అనేది మనం ఫిక్స్ చేయలేకపోతే గనక మా ప్రైస్ అనేది మనం పర్టికులర్ గా ఫిక్స్ చేయకపోతే గనక అప్పుడు మనకి ఏం అప్లికబుల్ అవుతుందమ్మా? రీజనబుల్ ప్రైస్ అనేది విల్ కమింగ్ టు ద పిక్చర్. ఓకే, సో వాట్ ఈస్ రీజనబుల్ ప్రైస్ అంటే దట్ మే బి ఫెయిర్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ లో ఏ రేట్ ఉందని చెప్పేసి చూసుకుని ఆ రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అంటమ్మా. ఓకే, దట్ మే బి రీజనబుల్ ప్రైస్. అంటే ఏ ప్రైస్ ఫిక్స్ చేయకపోయినా సరే ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ ఏంటంటే చూడమ్మా, సమ్ టైమ్స్ నన్ ఆఫ్ ది అబోవ్ ప్రిన్సిపల్స్ ఈజ్ అప్లికబుల్ ఇన్ సచ్ ఏ కేసెస్. Buyer shall pay the seller reasonable price. The term reasonable price is a question of fact which depends on the circumstances of each particular case. So ఇప్పుడు నేను ఒక గూడ్స్ సేల్ చేశాను మీకు, నేను ఒక గూడ్స్ అనేవి సేల్ చేశాను. సో నేను Yes, sir. ప్రైస్ అనేది లేకపోతే నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ నేను అమ్ముతున్నాను. సో అయితే ఆ చాక్లెట్ తీసుకొచ్చి మీరు చాక్లెట్ తీసేసుకుని తినేశారు. సో తినేసినప్పుడు నేను ఫిక్స్ చేసిన అక్కడ ప్రైస్ అనేది మనం ఏం మాట్లాడుకోలేదు. అలాంటప్పుడు మీరు కన్జ్యూమ్ చేసేసారు కాబట్టి ఆ ప్రోడక్ట్ ని దానికి ఏం చేయాలి? యూ హావ్ టు పే a reasonable amount of price అనేది పే చేయాలంటమ్మా. సో దట్ మే బి డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ఆస్పెక్ట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ చాక్లెట్ విల్ బి డిసైడెడ్ యాజ్ ఎ రీజనబుల్ ప్రైస్. ఓకే, అది Yes, sir. కేస్ టు కేస్ బేసిస్ లో సర్కమ్స్టాన్సెస్ ని బేస్ చేసుకుని మారిపోతూ ఉంటుందమ్మా. ఓకేనా? Okay, sir. ప్రైస్ ఫిక్స్ చేయలేనంత మాత్రాన అక్కడ ప్రైసే లేనట్టు కాదు. అర్థమైందా? Yes, sir. Right. Yes, sir. అక్కడ ఏమొస్తుంది అప్పుడు? అలాంటప్పుడు రీజనబుల్ ప్రైస్ అనేది విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. Yes, వాట్ sir. ఈస్ రీజనబుల్ ప్రైస్ అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది కేస్ టు కేస్ బేసిస్. జనరల్లీ ఇట్ ఈస్ ఏ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. Okay, sir. రైట్. నెక్స్ట్ The fixation of price by third party. సో థర్డ్ పార్టీ Section 10. ప్రైస్ చదవమ్మా. The parties may agree to sell and buy goods on the terms that the price shall be fixed by valuation of third party. However, if such third party fails to make the valuation, the contract becomes void. But if the buyer has received the goods and has appropriated them, he becomes bound to pay reasonable price to the seller.
Sometimes the third party is influenced or prevented by the buyer or select from fixing the price. In such cases, the innocent party may recover damages from the defaulting party. ఓకే, ఇక్కడ పార్టీస్ మే అగ్రీ టు సెల్ అండ్ బై ఆన్ ది టర్మ్స్ దట్ ద ప్రైస్ మే బి ఫిక్స్డ్ బై వాల్యుయేషన్ ఆఫ్ ఏ థర్డ్ పార్టీ అని అంటున్నాడు. ఇప్పుడు నేను నా కార్ ని నేను ఎంత కమ్మాలి అని చెప్పేసి ఎలా డిసైడ్ చేసుకుంటానంటమ్మా, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో మనం థర్డ్ పార్టీ అంటే మెకానిక్ ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేస్తాడో ఆ ప్రైస్ ని మనం తీసుకుందాము అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చమ్మా. If such third party fails to make valuation, the contract becomes void. ఒకవేళ థర్డ్ పార్టీ ఫిక్స్ చేయలేకపోతే కనుక ఆటోమేటిక్ గా మనం ఏమవుతుంట వాయిడ్ అవుతుంది అగ్రిమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోం. బట్ ఇఫ్ ద బయ్యర్ హ్యాస్ రిసీవ్డ్ ద గూడ్స్ హ్యాస్ అప్రోప్రియేటెడ్ దెమ్, అంటే అదే సపోజ్ మీరు కార్ తీసేసుకుని దాన్ని వాడేసుకుంటున్నారు అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు కార్ తీసుకెళ్లిపోయారు, కార్ ప్రైస్ అనేది మెకానిక్ ఫిక్స్ చేస్తాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ కార్ తీసుకెళ్లిపోయారు, వాడేసుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్ అనేది పే చేయాలి. ఈవెన్ దో థర్డ్ పార్టీ ఫిక్స్ చేసిన థర్డ్ పార్టీ ప్రైస్ ని ఫిక్స్ చేయడంలో ఫెయిల్ అయినా సరే యూ హ్యావ్ టు పే సమ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్. వాట్ ఈస్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్? దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. Okay, sometimes the third party is influenced or prevented by the buyer or the seller, ikkada buyer or seller amma, from fixing the price. Select kaadu, adi seller. From fixing the price ante third party ni buyer gaani seller gaani prevent chesadu అని చెప్పేసి అంటే నువ్వు ప్రైస్ ఫిక్స్ చేయకుండా ఉండు అని చెప్పేసి ఎవరైనా ప్రివెంట్ చేస్తున్నారు అనుకో థర్డ్ పార్టీని. సో థర్డ్ పార్టీ షుడ్ బి ఇండిపెండెంట్ పర్సన్. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో వాడి మీద ఉండకూడదు. బయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ సెల్లర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ లో ఉండకూడదంట. ఓకే, సో అలాంటప్పుడు ఇన్నోసెంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటమ్మా, డ్యామేజెస్ ని క్లెయిమ్ చేసేయచ్చు. ఓకే, సో డిఫాల్టింగ్ పార్టీ దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకునే అధికారం అనేది ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రైస్. ప్రైస్ ని ఇన్ని రకాలుగా మనం ఏం చేయొచ్చు అంటమ్మా, ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. Is it clear or not? Yes sir. Yes sir. Next, Jahnavi. Ma Jahnavi. KLN Durga. అమ్మా వినిపిస్తుందా దుర్గా? ఓకే, ఎం బాబీ. హలో, వినిపిస్తుందమ్మా? yes sir. రైట్. సో ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి మాట్లాడుకున్నామమ్మా. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో డెఫినేషన్ లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందమ్మా సోఫార్? ఏమన్నా డౌట్ ఉందా అమ్మా? వినిపిస్తుందా? అమ్మా వినిపిస్తుందా? Yes sir. రైట్. సో ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో మనకి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, వేర్ బై సెల్లర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ ఇన్ గుడ్స్ అంటే ఓనర్షిప్ టు ద బయ్యర్ ఫర్ ఏ ప్రైస్ అని చెప్పేసి అనుకున్నాం. ఇందులో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ గురించి మనం చెప్పుకున్నాం అమ్మా. చెప్పుకున్నామా? Yes sir. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. లేదు కదమ్మా. Shall we move forward? Yes sir. Right.
ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ని డిఫరెంట్ అదర్ ట్రాన్సాక్షన్స్ తో మనం కంపేర్ చేస్తున్నాం అంట. కంపేర్ చేసి ఆ కాంట్రాక్ట్స్ ఆ ట్రాన్సాక్షన్స్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లోకి వస్తాయా రావా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అంటాం. అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ ఆర్ హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటున్నాడమ్మా. ఎస్ సార్. హైర్ పర్చేజ్ అంటే ఐడియా ఉందా? మా హైర్ పర్చేజ్ అంటే ఐడియా ఉందా లేదా? హైర్ అంటే హైర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే ఐడియా ఉందా లేదా? లేదు సార్. లేదమ్మా. రైట్. ఓకే. సో ఫస్ట్ హైర్ పర్చేజ్ అంటే ఏంటో చెప్తాను. అది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ తో ఎంత కాంట్రాడిక్టరీగా ఉందనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఆర్ నాట్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ హైర్ పర్చేజ్. ఎప్పుడైనా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ లో గూడ్స్ పర్చేజ్ చేస్తారు, ఐడియా ఉందమ్మా అది? ఎస్ సార్. సో ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్ళాం అనుకోమ్మా, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎలాగ అమ్ముతారంటే కనుక ఇన్స్టాల్మెంట్ లో అమ్ముతూ ఉంటారమ్మా. ఓకే, సో నువ్వు ఇప్పుడు ప్రోడక్ట్ తీసేసుకో, ఫస్ట్ గూడ్స్ పొసెషన్ తీసేసుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తారమ్మా, డెలివర్ చేసేస్తారు. గూడ్స్ ఏం చేస్తారమ్మా, డెలివర్ చేసేస్తారు. కానీ ప్రైస్ అనేది ఇమ్మీడియట్ గా తీసుకోరు. ప్రైస్ ఎలా తీసుకుంటారు? ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటారమ్మా. ఓకే, సో ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటారు. ఇప్పుడు ఒక 10 మంత్స్ ఇన్స్టాల్మెంట్ ఉన్నాయనుకుందాం, 10 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారనుకుందాం, ఒక్కొక్కటి 1 మంత్ ఇన్స్టాల్మెంట్ అనుకుంటే 10 మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం అమ్మా. రైట్. నార్మల్ గా వీళ్ళు డైరెక్ట్ గా నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కున్నావు అనుకోమ్మా, అలాంటి ప్రైస్ ఏమంటారంటే క్యాష్ ప్రైస్ అంటారమ్మా. ఏమంటారు? క్యాష్ ప్రైస్. అంటే ఇప్పుడు నువ్వు క్యాష్ ఇచ్చి కొనేసుకుంటున్నావు అనుకోమ్మా, ఒక ఫ్రిడ్జ్ ఉంది, క్యాష్ ఇప్పుడు నువ్వు ఇచ్చి కొనుక్కుంటే కనుక అది ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 20,000 చెప్తున్నారమ్మా. 20,000 చెప్పారు. ఓకే, అదే నువ్వు హైర్ పర్చేజ్ లో కొనుక్కుంటే కనుక దాని ప్రైస్ ఎంత అంట? 25,000. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో 10 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలంట. ఒక్కొక్క మంత్ కి 2,500 చొప్పున నువ్వు పే చేయాలంట, వాళ్ళు చెప్పిన ప్రైస్. ఓకే సార్, క్యాష్ ప్రైస్ కి హైర్ పర్చేజ్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? 5,000 ఇక్కడ హైర్ పర్చేజ్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి? హైర్ పర్చేజ్ ప్రైస్ అండ్ ఫిక్స్డ్ 25,000, ఇక్కడ 20,000. ఇదైతే ఇమిడియట్. క్యాష్ ప్రైస్ అంటే ఏంటి? ఇమిడియట్ గా క్యాష్ పే చేయాలి. ఇక్కడైతే 10 మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం. ఎందుకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంది హైర్ పర్చేజ్ లో? ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ కదా, నీకు డబ్బులు వచ్చేది లేట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రైస్ అనేది పెంచుతున్నావు. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఈస్ నథింగ్ బట్, ఈ డిఫరెన్స్ ఏమంటావమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీకి మనం నార్మల్ గా మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏమంటావమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇస్ నథింగ్ బట్. అర్థమైందా? సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ నేను 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేశానమ్మా. 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేసిన తర్వాత నేను ఇన్స్టాల్మెంట్లు పే చేయడం మానేశాను. 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేసిన తర్వాత నేను ఇన్స్టాల్మెంట్లు పే చేయడం మానేశాను. అర్థమైందమ్మా? అంటే 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేశానంటే ఎంత పే చేశాను? 12,500 పే చేశాను. తర్వాత ఇంకా నేను పే చేయడం మానేశాను. ఫెయిల్ అయ్యాను, పేమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. ఇక్కడ హైర్ పర్చేజ్ లో నాకు ఎవడైతే గూడ్స్ అమ్ముతాడో ఆ వాడు ఏం చేయొచ్చంట? ఆ గూడ్స్ ని వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అంట. ఆ గూడ్స్ ని వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అంట. సార్ ఎలా తీసుకెళ్తాడు సార్? ఎలా తీసుకెళ్తాడు అని చెప్పేసానంటే, ఈ హైర్ పర్చేజ్ లో ఏమవుతుందంటేనమ్మా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందంట. ఓనర్షిప్ హెల్డ్ విత్ సెల్లర్. ఎప్పటి వరకు ఉంటుందంట? అంటిల్
లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ పెయిడ్. అర్థమవుతుందా? Yes, sir. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసే వరకు కూడా ఓనర్షిప్ లైస్ విత్ ద సెల్లర్. అలాంటప్పుడు ఎప్పుడైనా నువ్వు ఒక ఇన్స్టాల్మెంట్ కనుక పే చేయడంలో ఫెయిల్ అయితే వాడు ఏం చేసుకోవచ్చు, గూడ్స్ తెచ్చేసుకోవచ్చు. Yes, sir. ఓకే, సో ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. Yes, sir. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఎవరు ఓనర్ అవుతారు? Buyer. బయ్యర్. సార్ ఒకవేళ గూడ్స్ కనుక తీసుకొచ్చేసాడు అనుకోండి, 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేసిన తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఆ గూడ్స్ ఎవరు తీసుకొచ్చారంట? సెల్లర్ తీసుకుని వచ్చేసాడంట. Yes, sir. మరి ఆల్రెడీ మనం పే చేసిన అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఏమవుతాయి సార్? Hire చేసుకున్నాం. ట్రీట్ చేస్తారమ్మా? No, sir. వాటిని దేనికి ట్రీట్ చేస్తారంట? Hire charges. హైర్ చార్జెస్ కింద మనకి ట్రీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అంటే హైర్ చార్జెస్ కింద అంటే రెంట్ కింద తీసుకుంటాడు అంటాడు మొత్తం. Yes, sir. సార్ 9 ఇన్స్టాల్మెంట్ పే చేసి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో ఫెయిల్ అయినా సరే దాన్ని కూడా దీన్ని ఇన్స్టాల్మెంట్ అదే హై చార్జెస్ అంటాడు 9 మంత్స్ కి. ఎస్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేంత వరకు కూడా ఓనర్షిప్ అనేది ఏమవుదమ్మా, ట్రాన్స్ఫర్ అవ్వదు అనే కేసు ఏంటిది? హైర్ పర్చేస్. Yes, sir. ఓకే, హౌ డిఫరెంట్ ఫ్రమ్ హైర్ పర్చేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కి హైర్ పర్చేస్ కి ఏ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనం చూడబోతున్నాం అమ్మా. Yes, sir. హైర్ పర్చేస్ అంటే అర్థమైందా? Yes, sir. అర్థం. రైట్. సో ఇప్పుడు హైర్ పర్చేస్ అంటే చదువు అమ్మా. The term hire purchase agreement is defined in section 2 class C of the Hire Purchase Act 1972. విచ్ WHM అది Which reads as under: hire purchase agreement means an agreement under which goods are let on hire and under which the hirer has an option to purchase. Hirer has an option to purchase them in accordance with the terms of agreement and includes an agreement under which possession of goods is delivered by the owner thereof to the person on condition that such person pays the agreed amount in periodical installments. సో ఓనర్ ఏం చేస్తాడంటమ్మా, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఇస్తాడంట. ఏ కండిషన్ మీద? పీరియాడిక్ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను అని చెప్పేసానంటే దాని ప్రకారం పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఇస్తాడంట హైర్ పర్చేస్ అగ్రిమెంట్ లో. ఇందాక మనం చెప్పుకున్నాం లేదమ్మా? Yes, sir. రైట్. తర్వాత The property in the goods is to pass such person on the payment of last of such a installment. సో మనం ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది ఎప్పుడు వెళ్తుంది అనుకున్నామమ్మా? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే అయితే వెళ్తుందని చెప్పేసి అనుకున్నాం. ఇదంతా హైర్ పర్చేజ్ యాక్ట్ లో ఒక డెఫినేషన్ అమ్మా ఇది. ఓకే, హైర్ పర్చేజ్ అనాలి అంటే ఇది ఈ ఆస్పెక్ట్స్ ఉండాలి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్. Such person has a right to terminate the agreement at any time before the property so process. సో ఇక్కడ ప్రాపర్టీ అంటే ఓనర్షిప్ వెళ్ళే ముందుగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేసుకోవచ్చు, టెర్మినేట్ చేసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది? Seller. సెల్లర్ కి. ఇప్పుడు జనరల్ ఎప్పుడు చేస్తాడు, వాడు ఎవడైనా ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే వీడు ఇచ్చేయచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు అమ్మా. The analysis of this section shows that in hire purchase agreement the owner delivers the goods to a person for his case and the hirer agrees to pay the fixed amount by special periodical installments. The parties also agree that after the payment of all the agreed installments the ownership of the goods will be transferred to the hirer. The hirer has the following two options: he may purchase the goods after paying all the agreed installments. నెక్స్ట్. He may return the goods at any time and stop further payments of the installments. The installments already paid are treated as the higher charges for these uses of goods hired. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ మనం పే చేయడంలో ఫెయిల్ అయితే లేకపోతే పేమెంట్ ఆపేసినా అప్పుడు ఏం చేస్తారు, అప్పటి వరకు పే చేసిన దాన్ని హైర్ చార్జెస్ కింద తీసుకుని దాన్ని ఏం చేస్తారమ్మా అక్కడ Higher charges.
రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తర్వాత పాయింట్ చూడమ్మా. However, if no option is given to the hirer and he is bounded to purchase the goods, then the agreement is not the hirer purchase agreement. హైర్ పర్చేజ్ అగ్రిమెంట్. Example, if in the above example, it is agreed that B must pay the 36 months and he cannot return the piano, then it will not be a hire purchase agreement, but it will be an agreement to buy. ఓకే. సో ఇక్కడ లాస్ట్ లో మనకి ఆప్షన్ అనేది ఇవ్వకపోతే దాన్ని ఏమంటున్నాడమ్మా, ఇట్ ఈస్ హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ అన్ అగ్రిమెంట్ బై కింద మనం తీసుకోవాలంట. Yes, sir. అర్థమైందా? ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనాలంటే కనుక ఈ రెండు ఆప్షన్స్ అక్కడ ఇవ్వకూడదు. ఆప్షన్స్ ఇవ్వకపోతే అది అగ్రిమెంట్ టు సెల్. Yes, sir. ఓకే, అదే ఆప్షన్ ఇస్తే హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ అవుతుంది. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ Barter and exchange. సో బార్టర్ అంటే ఏంటమ్మా? Exchange of goods. బార్టర్ అంటే Exchange of two different goods. అంటే గూడ్స్ కి గూడ్స్ ఇస్తే కనుక దాన్ని ఏమంటాం? Barter system. బార్టర్ సిస్టమ్ అంటాం. మరి ఎక్స్చేంజ్ అంటే ఈజ్ బార్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎక్స్చేంజ్. మా బార్టర్ అన్న ఎక్స్చేంజ్ అన్న వేరు వేరా? Part of exchange. రైట్, ఒకసారి చదువుదాం. ఓకే, చదివితే నీకు ఫస్ట్ బార్టర్ ఎక్స్చేంజ్ క్లారిటీ వస్తే దాన్ని మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ తో కంపేర్ చేద్దాం. ఓకే, Yes. రైట్, Yes, sir. చదువు. In case of barter, the goods are exchanged by one person for some goods with other person. And in case of exchange, the money is exchanged by one person for some different money with another person. ఓకే, Both the transaction. ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే ఏంటమ్మా? మనీకి మనీ ఇస్తున్నావు అనుకోమ్మా, నువ్వు డాలర్స్ ఇస్తున్నావు, నేను ఇండియన్ రూపీస్ ఇస్తున్నాను, దీన్ని ఏమంటారు? Exchange. ఎక్స్చేంజ్. అదే గూడ్స్ కి గూడ్స్ ఇస్తున్నాను, దాన్ని ఏమంటారు? Barter. బార్టర్. అర్థమైందమ్మా డిఫరెన్స్? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇక్కడ బార్టర్ అండ్ ఎక్స్చేంజ్ రెండిట్లోని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఉంటుందా? కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఉండాలి అంటే కనుక అక్కడ ఏముండాలి? ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మనీ కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బార్టర్ లో మనీ కన్సిడరేషన్ ఉంటుందా? No, sir. అలాగే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవ్వాలంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏమై ఉండాలి? Goods. గూడ్స్. గూడ్స్ అంటే గూడ్స్ లోంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఏమున్నాయమ్మా? Old. మనీ అండ్ ఆక్షనబుల్ క్లెయిమ్స్. Auctionable. Yes, sir. మనీలోంచి ఓల్డ్ కాయిన్స్ ఎక్స్క్లూడ్ అయినాయి Yes, sir. కాబట్టి గూడ్స్ లోకి ఇంక్లూడ్ అవుతాయి ఓల్డ్ కాయిన్స్. Yes, sir. ఒక మనీకి ఇంకో మనీని ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంటే కనుక మనం ఇస్తున్నాం అనుకుంటే దాన్ని ఏమంటాం? ఎక్స్చేంజ్ అనుకున్నాం. Yes, sir. సో ఎక్స్చేంజ్ లో కూడా ఏముండదు? Goods under. సో ఎక్స్చేంజ్ లో కూడా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఉండదమ్మా. మనీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి గూడ్స్ అనేవి ఉండవు, కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వస్తుందా? No, sir. సో బోత్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? Yes, sir. రైట్, చదవమ్మా. Both these transactions are different from sales, as these do not contain essential element of sale. In the former, the element of price is missing. ఫార్మర్ అంటే ఫస్ట్ ది అని చెప్పేసాను. ఫస్ట్ ఏంటి? బార్టర్. బార్టర్ లో ఏం మిస్ అయింది? Money. And in the later, the element of goods is missing. అండ్ దెన్ ద లాటర్ అంటే తర్వాత దాంట్లో ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ లో ఏం మిస్ అయింది? గూడ్స్ మిస్ అయినాయి. గూడ్స్ అనేది లేదు, మనీ అనేది గూడ్స్ కింద రాదు. ఓకే. Yes, sir. It may be noted that the Sale of Goods Act does not apply to the barter and exchange. సో బార్టర్ గానీ ఎక్స్చేంజ్ గానీ జరిగిందంటే కనుక అక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రొవిజన్స్ ఏమీ అప్లికబుల్ కావు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ లో ఆప్షన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు అది అగ్రిమెంట్ టు సెల్ లోకి వస్తుంది. Yes, sir. లేదు ఆప్షన్ అనేది ఇచ్చాడంటే హైర్ పర్చేజ్ లోకి వెళ్తుంది. Yes, sir. ఇక్కడ బార్టర్ అండ్ ఎక్స్చేంజ్ లో అసలు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనే కేసే ఉండదు. Yes, sir. తర్వాత గిఫ్ట్ ఆఫ్ గూడ్స్. గిఫ్ట్ అంటే వితౌట్ ఎనీ కన్సిడరేషన్. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. సో ఏది వితౌట్ ఎనీ కన్సిడరేషన్ నేను కనుక
ఇక్కడ గూడ్స్ ఇస్తున్నాను అంటే కనుక నేను ఏం చేస్తున్నట్టు గిఫ్ట్ ఇస్తున్నట్టు. సో అలాంటప్పుడు ఇది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లోకి వస్తుందా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా దీనికి, ఈ ట్రాన్సాక్షన్స్ కి? గిఫ్ట్ ఆఫ్ ఉండదా? ఎందుకు? వాట్ ఎలిమెంట్ ఈస్ మిస్సింగ్? కన్సిడరేషన్. yes, ప్రైస్ ఈస్ మిస్సింగ్. మన కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో డెఫినిషన్ లో చెప్పిన ఏ ఎలిమెంట్ మిస్ అయిందంటే ప్రైస్ అనేది మిస్ అయినట్టు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రొవిజన్స్. గిఫ్ట్ కింద మనీ ఇస్తాను సార్. yes sir. రైట్, చదువు. In case of gift of goods, the ownership of the goods is transferred by one person to another without any price or consideration. The gift of goods is different from sale, as the element of price is missing. Thus, the main difference between the sale and gift of goods is that in case of sale, the ownership of the goods is transferred from some money consideration. But in the case of gift, the ownership of the goods is transferred without any money consideration. It may be noted that sale of goods act does not apply to gifts. So gifts ki sale of goods act అనేది అప్లై అవ్వే అవకాశం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటే బెయిల్మెంట్ అంటమ్మా. సో బెయిలర్ బెయిలీ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గుడ్స్ కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఎలాంటి లయబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అంటే కనుక ద రెస్పాన్సిబిలిటీ ఈస్ దట్ ఆఫ్ ఎ బెయిలీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఆ బెయిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గుడ్స్ ఉంటుందని చెప్పేసి మనం కాంట్రాక్ట్ యాక్ట్ మాట్లాడుకునేటప్పుడు నేర్చుకున్నాం అమ్మా, గుర్తుందమ్మా? ఆప్షన్స్. రైట్. సో ఇప్పుడు బెయిల్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ దీని అర్థం చెప్పమ్మా. ఇక్కడ బెయిల్మెంట్ అంటే ఎగ్జాంపుల్ అక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఒక టైలర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్ లో. నేను నా క్లాత్ అనేది కొంచెం ఇచ్చి నేను ఏం చేశాను, ఒక టైలర్ కి ఇచ్చి బట్టలు కుట్టమని చెప్పేసి నేను అడిగానంట టైలర్ ని. ఓకే. సో వాడు నా బట్టలు తీసుకుని బట్టలు కుట్టేసి ఇవ్వాలమ్మా. సో అప్పుడు బట్టల్ని వాడు ఎలా చూసుకోలేదు. నిజంగా వాడి బట్టలు అయితే ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తాడు అంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి కుట్టి ఆ పర్పస్ అనేది అయిపోయిన తర్వాత ఏ పర్పస్ కోసం అయితే నేను వచ్చానో ఆ పర్పస్ అనేది అచీవ్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తాం, రిటర్న్ బ్యాక్ చేస్తామమ్మా. ఓకే. సో దీన్ని బెయిల్మెంట్ అంటాం. ఇక్కడ గూడ్స్ పొసెషన్ ఇస్తున్నామా ఓనర్షిప్ ఇస్తున్నామా? పొసెషన్ మాత్రమే ఇస్తున్నాము. ఆ క్లాత్ కి స్టిల్ ఓనర్ ఎవరు? గివర్. బెయిల్మెంట్ లో ఆ గూడ్స్ ఎవరైతే ఇచ్చాడో బెయిలర్ అంటారు దాన్ని, అతన్ని ఇచ్చినోడిని. ఆ బెయిలరే వాడి టోటల్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇప్పుడు చెప్పులు కుట్టడానికి చెప్పులు ఇస్తే గనక ఆ చెప్పులు ఓనర్ చెప్పులు అనేది పొసెషన్ అనేది ఇస్తున్నాడు కానీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఇక్కడ కూడా కన్సిడరేషన్ ఉంటది. కాకపోతే ఏంటి, ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీస్ దే హావ్ ప్రొవైడెడ్. బట్ ఇట్ ఈస్ నాట్ ద సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసింది అనుకుంటది కానీ దేని మీద ఉండదు, ఆ ప్రొడక్ట్ ఓనర్షిప్ గురించి ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరగదు. ఇస్ ఇట్ జనరల్ గా ఇక్కడ ఏం మిస్ అయిందమ్మా? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ఏం మిస్ అయినట్టు? ఓనర్షిప్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది మిస్ అయినట్టు. అందువల్ల ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. Yes sir. Right. ఒకసారి చదవమ్మా. In case of bailment, the goods are delivered by one person to another, known as bailee, for some purpose, and on the condition that the goods shall be returned back on the achievement of the purpose. ఆ పర్పస్ అచీవ్ చేసిన తర్వాత గూడ్స్ అనేవి రిటర్న్ ఇచ్చేస్తారంట. Yes sir. It may be noted that only the possession of the goods is transferred to the bailee by bailee. పొసెషన్ అండ్ కస్టడీ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి ఎవరికి? బెయిలీకి. నెక్స్ట్. And the ownership of the goods remains with the bailer. బెయిలర్ ఎవరైతే ఉన్నారో అంటే గూడ్స్ ఎవరైతే ఇచ్చాడో వాడి దగ్గర ఏముంటాయి, అక్కడ ఓనర్షిప్ అనేది రిమైన్స్ గా ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది. నెక్స్ట్. The bailment of goods is not a sale as it does not contain the essential element of the sale. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ సేల్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇది కాబట్టి ఇది ఆ సేల్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కాదంట. ఓకే. నెక్స్ట్. The difference between the sale and bailment is that in case of sale, the ownership of the goods is transferred from
some money consideration. For some money consideration. ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడ బెయిల్ ఇది సేల్ లో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ Yes, అదే sir. బెయిల్మెంట్ లో అయితే Transfer. అండ్ ద బయ్యర్ ఈజ్ అండర్ నో ఆబ్లిగేషన్ టు రిటర్న్ ద గూడ్స్ ఎక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో Yes, sir. బట్ ఇన్ కేస్ ఆఫ్ బెయిల్మెంట్ Bailey. in case of bailment the ownership of the goods is not transferred, only Yes. the possession of the goods is transferred to the bailee. Moreover, the bailee is under legal obligation to return the goods as soon as the purpose is achieved or the time of bailment expires. It may be noted that Sale of Goods Act does not apply to the bailment of the goods. Madhavendra. Yes, sir. సో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. సార్ ఒక విషయం చెప్పండి, బెయిల్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆర్ నాట్? బెయిల్మెంట్ అనేది ఒక కాంట్రాక్ట్ అనా? Yes, sir. ఎస్, ఇట్స్ ఏ స్పెషల్ కాంట్రాక్ట్. అక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది కానీ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అప్లికబుల్ కాదు. Yes, sir. రైట్. నెక్స్ట్, ప్లెడ్జ్ ఆఫ్ ది గూడ్స్. ప్లెడ్జ్ ఆఫ్ ది గూడ్స్ అంటే ఏంటి? మూవబుల్ గూడ్స్ ని జనరల్ గా మనం ఏం చేస్తాం, ప్లెడ్జ్ చేస్తాం. Yes, sir. ఓకే, సో మూవబుల్ గుడ్స్ ని ఎవరి దగ్గరగా వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. ఇప్పుడు బంగారం ఉంది, బంగారాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, ఎక్కడ తాకట్టు పెట్టి నేను డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు తెచ్చుకుంటానమ్మా. Yes, sir. Yes, sir. సో దీన్ని ఏమంటాం? ప్లెడ్జ్ ఆఫ్ ది గూడ్స్. అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని నేను తీసుకెళ్లి చేశాను అనుకో, దాన్ని ఏమంటారు? Mortgage. మార్టిగేజ్ అని చెప్పేసి అని అంటారమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఫస్ట్ ప్లెడ్జ్ ఆఫ్ ది గూడ్స్ చేద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ప్లెడ్జ్, In case of pledge, the goods are delivered by one person to another, known as పానీ. pawnee. పానీ, పానర్, పానీ అంటారమ్మా. Owner, ప్లెడ్జ్ pawnee. పెట్టిన వాడిని పానర్, పానీ. ఓకే, Pawnee. Yes, sir. నెక్స్ట్. As security for the repayment of the loan taken by the owner. అంటే లోన్ తీసుకునే పానర్ దగ్గర నుంచి గూడ్స్ ప్లెడ్జ్ చేసుకునే పానీకి మనం గూడ్స్ అనేవి ఇస్తాం. దేనికోసం? సెక్యూరిటీ కోసం ఇస్తాం అంతే. అర్థమైందా? Yes, sir. నువ్వు నాకు ఇచ్చే లోన్ కి అగనెస్ట్ గా నేను నేను డబ్బులు తిరిగి పే చేసినప్పుడు నువ్వేం చేయాలి? నా ప్రోడక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నీకు, ఆబ్లిగేషన్. నెక్స్ట్. Yes, sir. In this case, only the possession of the goods is transferred to the pawnee, and the ownership of the goods remains with owner. On the repayment of the loan, the pawnee is bonded to return the goods to the owner. ఎలాగైతే మనం గూడ్స్ ఇచ్చామో అలాగే రిటర్న్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ జస్ట్ పొసెషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఇక్కడ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా లేదా? ఇస్ ఇట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్? No, sir. No, it is not a contract of sale, and Sale of Goods Act provisions will not applicable in case of pledge of the goods. Yes, sir. అర్థమైందమ్మా? సో these are the relations, different అంటే transactions తో different ఏమంటారు, different other transactions తో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ని కంపేర్ చేసి చూస్తే కనుక మనకి కనిపించే ఆస్పెక్ట్స్ అంటమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. So this is the contract of sale, and it is the difference between the other transactions. This is the nature and formation of the contract of sale. అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అయిందమ్మా. ఓకే, Yes, sir. రైట్. ఆఫ్ చేసామ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.